హాయ్ గాయస్, వెల్కమ్ టు ప్రైమ్ బ్లాగ్స్ 2.2. ఈరోజు వచ్చేసి ఏంటంటే మన ఛానల్ తరపున టూర్ ప్లాన్ చేసుకున్నాం. ఆ టూర్కు పోయేందుకు ఫస్ట్ పెద్దమ్మ గుడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. వేరే దర్శించకుండా వేరే ఈ గుళ్ళు వేరే గుళ్ళ నుంచి చూపెట్టుకుంటా మేము వస్తాం. లాస్ట్ కొండగట్టు చూపిస్తాం మీకు. ట్రావెలింగ్ కొండగట్టు దాకా ఉన్నది ఈ రోజు నుంచి. ఇప్పటి నుంచి కొండగట్టు దాకా రేపు మధ్యాహ్నం సాయంత్రం 3 దాకా ఉంటుంది. మేము ఏ విషయమైనా అందులో వచ్చిన గురించి ఏదైనా మేము వివరించి చెప్పగలుగుతాం. హాయ్ గైస్, ట్రావెలింగ్లో మనం వచ్చేసి ఇక్కడ పుల్లూరు బండను దర్శించుకోవడం జరిగింది. ఇది గుండం అంటారు. ఈ సంవత్సరానికి ఒక్కసారి ఇక్కడ స్నానాలు చేయబడతాయి. ఏదైనా పాపాలు ఉన్నా, ఏదైనా ఉన్న దోషాలున్నా ఇలా మునిగితే తొలగిపోతాయి అట. అందరి నమ్మకం సంవత్సరాల నుంచి. ఈ పుల్లూరు బండ అంటారు దీని చుట్టూ. ఈ సంవత్సరానికి ఒకసారి జాతర అవుతుంది ఇక్కడ. మెరుగుతాం, ఒకసారి చూడండి. హలో గాయస్, ఇప్పుడైతే మనం ప్రస్తుతానికైతే వెమ్లవాడ కామాన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఒకసారి అటు చూడండి. ఇక్కడ చూసుకుంటే ఏంటంటే వీడికి నంది చూడండి ఎట్లుందో, చూడడానికి మంచిగా ఉంది. గోపురం కూడా ఉంది ఎంట్రన్స్ గా. కమాన్ ఇది లైట్ కూడా లైటింగ్, వాటర్ ఫాల్స్ అవన్నీ ఉంటాయి. కనిపిస్తుందా మీకు? మహాశివరాత్రి దగ్గరకు వచ్చి డెకరేషన్ ఫుల్ ఉంటాయి మొత్తం. ఆల్రెడీ కమాన్ ఇట్లా చూస్తే అర్థమైపోద్ది. ఇంకా 2 days ఉంది. ఇంకా 2 days ఉంది. 2 days కాదు, 2 days ఉంది. 2 days. ఓకే ఫ్రెండ్స్.
స్వామివారి గోడెముక్కబడి చెల్లించుకునేటువంటి భక్తులకు ముఖ్య విజ్ఞప్తి. స్వామివారి గోడెముక్కబడి చెల్లించుకునేటువంటి భక్తులు గోడెలకు పూలదండలు మరియు బియ్యము పెట్టరాదు. పచ్చిగడ్డి అరటి పళ్ళు మాత్రమే పెట్టవచ్చు. హాయ్ గాయ్స్, ఇప్పుడైతే మనం వెమ్లవాడకు వచ్చేసాము. శివరాత్రి ఎల్లుండే ఉంది కాబట్టి మొత్తం భక్తులు రద్దీ ఉంది. మొత్తం అంతా బిజీ అయిపోయింది. ఇక్కడ గుళ్ళకైతే వెళ్తున్నాం. గుళ్ళకి ఫోన్ అలా ఉందో లేదో తెలియదు. మాకు వీరేటం మట్టుకైతే ఎంతవరకు చూపించగలుగుతాం అంతవరకు చూపిస్తాం. ఓకే, లెట్స్ గో. మా మోతవారు అయితే గుండు కట్టెలెత్తాడు. టికెట్ కట్టెలెత్తాడ, గొడగుండు కొట్టాడ, కట్టెలెత్తాడ. గొడగుండు కొట్టేది కట్టెలిచ్చేది కూడా వీడియో తీసుకోబడుతుంది. హాయ్ గాయ్స్, దర్శనానికి వెళ్ళబోతున్నాం మేము అందరం కలిసి. ఫ్రెండ్స్, బంతిపోచమ్మ దర్శనం అయితే కంప్లీట్ అయింది వేములవాడ గుడి దగ్గర. వేములవాడ కూడా శివుని కూడా కంప్లీట్ అయింది దర్శనం. బంతిపోచమ్మ కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ కొండగాడికి వెళ్తున్నాం. ట్రావెలింగ్లో ఉంటాం. ఇప్పుడు ట్రావెలింగ్ వీడియో అది కూడా అప్లోడ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. మొత్తం గుండం దగ్గర దర్శనానికి కొన్ని క్లిప్లు అయితే యాడ్ చేసినాం. అంటే లోపల పర్మిషన్ ఇవ్వలే ఫోను. మొత్తం వీడియో మొత్తం కంప్లీట్ గా చూడండి, మీకు మారొస్తుంది అనుకుంటున్నా. వీడియోలు అయితే వీలైనంత మట్టుకైతే మొత్తం అన్ని తీసినాం. ఓకే, దాన్ని పూరాగా చూడండి.
లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. వీడియో మంచిగా ఉంటుందని నేను కూడా అనుకుంటున్నా. ఎందుకు వచ్చినామంటే శివరాత్రి, ఎల్లుండి శివరాత్రి ఉంది. శివరాత్రి కోసమా, శివరాత్రి స్పెషల్ గా ఎట్లుంటే దేవుని గుళ్ళు చూద్దామని కూడా వచ్చినాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూడండి దేవాలయం అయితే అన్ని రెండు ఇక్కడ ఆ బద్దిపోసం అక్కడ తొందరగా అయిపోయింది మాకు దర్శనం. మేము అవి ఊహించలేము, కాకపోతే దేవుడు మా ఉన్నట్టున్నా కాబట్టి మేము తొందరగా దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి యమలాడ కంప్లీట్ అయింది. మేము కొనగట్టుకి ట్రావెలింగ్ చేస్తున్నాం. అలా కూడా క్లిప్ పెడతాము అన్ని మా వీలైనంత వరకు. జన్